హలో అండి, ఎప్పుడు జావ చేశాను ఒకసారి మీకు చూపిస్తామని. చూడండి, ఇది జ్వరంగా ఉన్న వాళ్ళకి కానీ, వాంతులు విరోచనాలు అయిన వాళ్ళకి కానీ ఈ ఏపుడు జావ పెడితే తొందరగా నీరసం నుంచి బయటపడతారు. దీనికి కావాల్సింది ఒక గ్లాస్ బియ్యం చక్కగా మనం ఎర్రగా వేపుకోవాలి. ఎర్రగా వేపిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర కానీ వాము కానీ మనం వేసి చేపేసి చక్కగా మిక్సీ పెట్టేయాలి. రవ్వగాన పిండిగా కాదు, రవ్వగా పెట్టుకోవాలి. రవ్వ మళ్ళీ అది మిక్సీ పట్టిన తర్వాత చక్కగా జల్లించేసి ఒక దాంట్లో పోసుకోండి. చూడండి, పిండిగా ఉంటే మళ్ళీ బాగోదు, రవ్వగానే చేసుకోవాలి. జల్లించేసాక ఒక డబ్బాలో పోసుకొని, ఇది మనకు పద్దాక మనం కూడా నీరసంగా ఉన్నప్పుడు చేసుకొని తాగితే చాలా మంచిదే. అట్లా ఒకసారి ఒక దాంట్లో చేసుకొని పోసుకుంటే మనకు కావాల్సినప్పుడు తొందరగా అయిపోద్ది పని. అయితే ఒక గ్లాస్ మనం వేపుకొని చేసుకున్నాం కదా, తర్వాత మనం 4 గ్లాసులు నీళ్ళు ఎసరు పెట్టేసి బాగా తెరలేక దాంట్లో కొంచెం ఉప్పు వేసేసిన తర్వాత ఈ రవ్వ దాంట్లో వేసేయాలి. వేసాక చక్కగా ఉడికిపోతుంది. మన అన్నం ఉడికిపోయినట్టు ఉడికిపోయాక బాగా పలుచగా కావాలనుకుంటే 5 గ్లాసులు పోసుకోవచ్చు. కొంచెం చిక్కగా కావాలనుకుంటే 4 గ్లాసులు పోసుకుంటే చిక్కగా అవుతుంది. తర్వాత ఉడికిపోయాక మనం దించేసి దీంట్లోని చల్లార్చి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగిపించాలి. ఎందుకంటే మన బాడీలో ఉన్న గోరువెచ్చగా తాగితే చెమటలు పోస్తుంది, శక్తిని కూడా ఇస్తుంది, తొందరగా అరుగుదల కూడా వస్తుంది, వీళ్ళకి నీరసం కూడా తొందరగా తగ్గుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని. ఇది పాతకాలంలో అట్లా చేసేవాళ్ళు. అది ఒకసారి మీకు చేపిద్దామని ఈరోజు కాసాను. మా వారికి జ్వరం అని కాసాను, మీకు కూడా చేపిస్తామని ఇది పెడుతున్నాను వీడియో. ఇవ్వండి, నేను పువ్వుల చెట్లు వేసాను అని చెప్పాను కదా, అదే వైట్ చంకం పూలు, బ్లూ చంకం పూలు, తమలపాకు చెట్టు వేసాను, మందారం, తులసి, ఉత్తరాయణి, గరికి, ఇవన్నీ మన చెట్లువేనండి. చక్కగా రోజు దేవుడికి ఇవే కోసి పెట్టుకోవడానికి మా చెట్లు బాగానే పోస్తున్నాయి పువ్వులు. మీరు కూడా అట్లాగా ఇంట్లో మనమే కుండీల్లో వేసుకొని పెంచుకుని, నేను కుండీల్లోనే వేసాను, మీరు కూడా అట్లాగే వేసుకోండి. మనకు పువ్వులు దొరకలేనప్పుడు మనకు మన చెట్లు మనం కోసి పెట్టుకుంటే అదో తృప్తి కదా. అందుకని ఒకసారి నేను ఈ జావ గురించి వీడియో చేశాను, పువ్వులు కోసాను కదా అని చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. కానీ ఇది అట్లా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చక్కగా అరుగుదల తక్కువ ఉన్న పిల్లలకైతే డైలీ పెట్టడం మంచిదండి. ఇది కొన్ని బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకైతే ఇంకా బాగా పనిచేస్తుంది. నీరసం ముందు జ్వరం అది వచ్చిన వాళ్ళకి, వాంతులు విరోచనాలు అయిన వాళ్ళకి, జ్వరం వాళ్ళకి నీరసం ముందు తగ్గిస్తుంది, నరాల్లోకి తొందరగా శక్తిని ఇస్తుంది. ఇది చేయండి, మీరు కూడా ట్రై చేస్తారని మీకు ఈ వీడియో పెడుతున్నాను.